ప్రైజ్లా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు నేను గురించిన కృపను బట్టి, దయను బట్టి స్తోత్రం ప్రభువా. ఎక్కడిద్దరు ముగ్గురు చేరి నా నామమును ప్రార్థిస్తారు అక్కడ నేను సెలవించింది ఇదిగా ప్రభువా. మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ స్వార్థ సకల దేశంలో వ్యాపించుటకు మీ శిలువ స్వార్థ లోక పాపం పరిహారార్థం మీరు కలువరి శిలువలో చిందించిన రక్తధారలను ప్రపంచానికి తెలియజేయటకు, మీ నామంలో రక్షణ కలుగుతుందని ప్రపంచానికి తెలియజేయటకు కృప చూపినట్టు మీకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును కోరినది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాణలకు కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పక్షులను వదిలిపడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యం చేయక ఒకరు తన పొలమునకును మరొకరు తన వర్తకనకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరాంతకులను సంహరించి వారి పట్టణాలను తగలబెట్టించెను. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడి వారిని పెళ్లి విందు పిలుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమ కనబడిన వారిని పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి ఇక్కడ పెళ్లి వస్త్రంలో ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడుగుగా వాడు మౌని అయ్యిండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండు కొరకుటి ఉందని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనిస్తే ఒక రాజు తన యొక్క పెళ్లి కుమారుని విందు చేసినట్టుగా ఆ యొక్క ఉపమానము పరలోక రాజ్యమును దేవుడు ఉపమాన రూపకంగా చెప్తున్నాడు. ఈ వాక్యం గమనించినట్లయితే పరలోక రాజ్యం తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలేనది. పెళ్లి విందుకు పిలువబడ్డ వారు రప్పించడం కదా తన దాసులను పంపినప్పుడు వారు రాణలకు పోయినండి. పరలోక రాజ్యానికి రండయ్యా అని చెప్పి దేవుడు అనేక మంది స్వార్థికులను పంపించినప్పుడు వారు రాణలకు పోతున్నారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాగా అతను, ఇదిగో నా విందు సిద్ధపరుచున్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వదిలిపడినవి, అంతయో సిద్ధంగా ఉన్నది, పెళ్లిందుకు రండి పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యం చేయక ఒకరు తన పొలంలోకును మరొకరు తన వర్తకులకు తక్కిన వారు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ప్రియమైన దేవుని పెట్టాలి. ఇక్కడ పరలోక రాజ్యం సమీపమైంది, మారు మనసు పొందండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఒకడు వర్తకానికి, ఇంకొకడేమో పొలానికి, ఇంకొకడేమో ఇంకొక పనికి రకరకాల పనులలో ఈరోజు మన కార్యక్రమాన్ని మనము నిమగ్నం చేసుకున్నాం. రకరకాలుగా మన జీవితాలను మన ఇష్టారాజ్యంగా మనము ముందుకు నడిపించుకుని వెళ్తున్నాం. కానీ ఎవరు కూడా విందు సిద్ధపరచబడింది, పరలోక రాజ్యం సమీపమైంది, ఆయన రమ్మని తండ్రి పిలుస్తున్నాడు. ముందు మీరు మానవ దేవుడు యేసు ప్రభు సువార్త ప్రకటించే ప్రారంభం ముందుగా యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని రాజ్యం సమీపించింది, మీరు మానవులో పొందండి అని ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరలోక రాజ్యం సమీపమైంది. యుద్ధములు, యుద్ధ సమాచారములు, భూకంపములు, కరువులు, కాటకములు, క్రైస్తవులు చంపివేయబడ్డం, ఇన్ని సమస్యలు జరుగుతున్నా కానీ, ఇన్ని ఉపద్రవాలు వస్తున్నా కానీ, ఇన్ని కష్టాలు వస్తున్నా కానీ మారు మనసు పొందడానికి మాత్రం క్రైస్తవులు కానీ మనుషులు కానీ ఎవరు కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. ఎందుకంటే ఇహలోక ఆశల గురించి, ఇహలోకంలో డెవలప్మెంట్ గురించి, మా పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలి, మా కుటుంబంలో మేము ఎక్కువ డబ్బు సంపాదించుకుని హై పొజిషన్లో ఉండాలి, ఇక్కడ మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి అన్నప్పుడు భూకంపాలు వచ్చాయి. నిన్న మనం చూసాము, భూకంపాలు వచ్చిన పట్టణాలలో బిల్డింగ్ ఏ విధంగా కూలిపోయాయి. సహోదరి నీకంటే కనబడలేదా అని ప్రభువాక్యం నేను ప్రశ్నిస్తుంది. ఈ లోకం శాశ్వతమైనది కాదు, మన పౌరస్థితి పరలోకమైనదని ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి, మన పరలోకం దేశానికి చెందిన పౌరులము, పరలోక పట్టణం నుంచి ఈ లోకానికి వచ్చిన యాత్రికులము. ఇక్కడ జీవించే కాలం కొద్ది కాలం మాత్రమే. ఈ జీవించే జీవిత కాలంలో మనము సందర్శనకు వచ్చిన యాత్రికుల్లాగా చూసుకుని వెళ్ళిపోవాల్సినటువంటి వారు. మనం ఇక్కడ శాశ్వతమైన నివాసాలు, శాశ్వతమైన కట్టడాలు, శాశ్వతమైన భోగభాగ్యాలతో ఇక్కడ మనం నివసించడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు, అనుకూలమైన దేశం కాదు, అనుకూలమైన ప్రాంతం కాదు. అయినా కానీ ఈ యొక్క లోకం మీద శాశ్వతమైన ప్రేమను పెంచుకుంటూ, ఈ యొక్క లోకం మీద ఇది నా జీవితం, ఇది నా లోకం,
ఇది నా గృహము, ఇది నా కుటుంబము, నా ఇల్లు, నా పిల్లలని సమస్తాన్ని అనుకుంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? వాడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడని చెప్పి లూకా సువార్త 9:24 ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఒకసారి గమనిద్దాం, చూడండి. లూకా సువార్త 9:24 ప్రభాక్యం సెలవిస్తుంది. తన ప్రాణము రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఒకడు లోకమంతా సంపాదించుకొని తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునేలా మనకి ఏమీ ప్రయోజనం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమొస్తుంది? నీవు మేడల విద్యలు కట్టించుకుంటావు, రాత్రి భూకంపం వచ్చి కూలిపోతాయి, ఏం చేస్తావు అని ప్రభు వాక్యం ప్రశ్నిస్తుంది. ప్రియ సహోదరుల సహోదరి, దేవుని రాజ్యం సమీపమైంది, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, యేసు ప్రభువుని మీ హృదయంలో స్వీకరించండి, యేసు ప్రభు రక్తంతో మీ పాపాలు కడుక్కోండి అని దేవుని వాక్యం బోధిస్తుంటే మేము రాము పో, మా పనులు బిజీగా ఉన్నాం, నేను ఇల్లు కట్టించుకోవాలి, నేను పొలం వెళ్ళి పొలం కొనుక్కోవాలి, నేను వర్తకానికి వెళ్ళాలి, నేను వ్యాపారం చేసుకోవాలి, నా కుటుంబం డెవలప్మెంట్ చేసుకోవాలి అని అనుకుంటే యేసు లేని జీవితం వ్యర్థం. యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే వ్యర్థం సహోదరుడు, ఆ సహోదరి. నువ్వెంత సంపాదించినా అది వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతుంది, అది శాశ్వతంగా నిలబడదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేతది ఎక్కువ కాదు. దేవుడు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని, దేవుడు అనుగ్రహిస్తాడు సంపదను, దేవుడు అనుగ్రహిస్తాడు శాశ్వతమైన జీవాన్ని. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తు నేర్చుకుంటే నిత్య జీవం అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుల సహోదరులు, దేవుడు పిలుస్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించిందయ్యా, మారు మనసు పొందండి, కుమారుడిని ముద్దు పెట్టుకోనండి, లేకపోతే మీరు నశిస్తారు ప్రభు వాక్యం సెలవిస్తుంటే కుమారుడు ఎవడో మాకు తెలియదు, ఆయన శిలువలో రక్తం ఎప్పుడో 2000 సంవత్సరాల కింద చిందించాడంట, ఆ రక్తానికి అంత విలువ లేదని నువ్వు అనుకున్నట్టయితే నీవు అంత దుర్మార్గుడు, నీ అంత పాపి, నీ అంత భ్రష్టుడు ఈ లోకంలో ఎవరు ఉండరు సహోదరుడు, ఆ సహోదరి. యేసు రక్తం ప్రతి పాపాలను మనం పవిత్రంగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మన పాపాలు ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం నుంచి, శాపం నుంచి, దుర్మార్గత నుంచి, దుష్టత నుంచి ఆయన విడిపిస్తానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఈరోజు యేసు ప్రభువును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వెలుపట చీకట్లో త్రోయబడతావు, అక్కడ ఏడుపులు పండుగలుంటే ఉంటాయని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ 22:14 చూడండి. పిలవబడినప్పుడు ఎవరు రాకుండా పోయారు. అప్పుడు రాజు కోపపడి తన ధనాన్ని పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణాలను తగలబెట్టించారు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. పిలవబడినవారు రాకపోతే దేవుని చేత సంహరింపబడతావు, పిలవబడినప్పుడు రాకపోతే నరకాగ్నికి లోనవుతావు, పిలవబడినప్పుడు రాకపోతే జీవితం నాశనం అయిపోతుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుల సహోదరి, అప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాపులు కాదు కనుక రాజమార్గంలో పోయి మీకు కనబడి వారిని పెళ్లి విందు పిలుడని తన దాసుని చెప్పినాం. ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచి వారిని కనబడిన వారందరినీ పోగు చేసింది కనుక ఎందుకు వచ్చిన వారు నా పెళ్లిశాలని నేను. అప్పుడు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి ఒకడు పెళ్లి వస్త్రం ధరించి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకోవడం చూచి స్నేహితుడు ఆ పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చింది మీరు అనగా మౌని అంతటా వాడు రాజు వీని కాళ్ళు చేతులు కట్టి చీకటి వెలుపడి చీకటి తోసివేయడి ఏడుపుడు పండుగ అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు అనేక మందిని పిలుస్తున్నప్పుడు రానప్పుడు వాడికి ఏం జరుగుతుంది? సంహారం జరుగుతుంది. రాజు సంహరించాడు. ఆ తర్వాత రాజమార్గంలో పోయి రక్షింపబడ్డామని చెప్పినటువంటి రాజమార్గంలో పోయి రక్షణ పొందిన వారందరినీ పట్టుకోరండి ముందని చెప్పి అప్పుడు దేవుడు చెప్పాడు. అప్పుడు ఈ రక్షణ పొందిన వారందరినీ కూడా పట్టుకొని వచ్చినప్పుడు వీరిలో కూడా రక్షణ వస్త్రము లేని వారిని వెలుపల చీకట్లోకి దోచివేయడం జరిగింది. ప్రియ సహోదరులారా, ఇక్కడ రెండు ఉపమానాలు ఒకటే దాంట్లో మిక్స్ అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మొట్టమొదటి దేవుడు పిలిచి దేవుడి రాజ్యం సమీపమైంది, పరలోక రాజ్యం సమీపమైంది పంపించినప్పుడు ఒకటి నేను వర్తకానికి వెళ్తున్నాను, ఒకటి నేను వ్యాపారానికి వెళ్తున్నాను, ఒకటి నేను పొలం చుట్టానికి వెళ్తున్నాను, నా సొంత కార్యం నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన కోపపడి దండను పంపి సంహరించడం మొట్టమొదటి కార్యము. అప్పుడే ఇటువంటి డిస్ట్రక్షన్ జరుగుతాయి. భూకంపాలు రావడము, భూమి బద్దలవ్వడము, జలప్రలయాలు రావడము, సునామీలు రావడం జరుగుతాయి. అటువంటి సంఘటన వల్ల సమూలంగా నాశనం అయిపోతుంది. రెండవది ఏం జరుగుతుందంటే ప్రభు రాజమార్గానికి వెళ్ళి రాజమార్గంలో తీసుకుంటే రాజమార్గం అంటే రక్షణ మార్గంలో ఉన్నటువంటి ఈ ప్రజలను రక్షింపబడ్డామని చెప్పుకున్న వాళ్ళు పట్టుకొని వచ్చినప్పుడు ఈ రక్షింపబడ్డామని చెప్పుకునే ఈ రాజమార్గంలో వాడికి కూడా పెళ్లి వస్త్రం లేదంట. అప్పుడు నువ్వు పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చావని ప్రభు అడిగి పెళ్లి కూడా ఎత్తి వెలుపల చీకట్లోకి దోసేయమని చెప్పాడు. ఈరోజు నీవు దేవుని స్వార్థను ఒకవేళ అంగీకరించాలని చెప్పి యాక్టింగ్ చేస్తూ రాజమార్గం ఉన్నట్టు నటిస్తూ ఉంటే నీకు రక్షణ వస్త్రం ఉందా లేదని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు నీకు రక్షణ వస్త్రం ఉంటే నువ్వు పరలోక రాజ్యం ఉంటావు, లేదా వెలుపల చీకట్లో తెలియబడతావు అని ప్రభు వాక్యం సెలవుస్తుంది. ప్రియ సహోదరుల సహోదరి, అన్న చెల్లి అక్క తమ్ముడు, ఈ ఉపమానంలో బాగా గమనించాలి. మనం
రెండు రకాల రెస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి, 2 రకాల తీర్పులు. చెప్పినప్పుడు వినకపోతే అప్పటికప్పటికే సంహారము జరిగేది ఒక తీర్పు. ఒకవేళ రక్షణ పడ్డా నటిస్తూ రాజమార్గంలో ఉన్నామని యాక్షన్ చేస్తూ రక్షణ అవసరం లేకపోతే ఇంకొక రకమైన తీర్పు ఉంటుంది. ప్రియ సహోదరుడు, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? రెండుకి మధ్యలో యాక్షన్ చేస్తున్నావా? లేకపోతే పిలిచినప్పుడే అసలు నాకు అవసరం లేదు యేసు ప్రభు అని చెప్పి వెళ్ళిపోతున్నావా? ఏది జరిగినా నష్టం నీకే. చెప్పినప్పుడు మాట వినకపోయినా నష్టం నీకే, నటించి చివరి మోసం చేద్దామనుకున్నా నష్టం నీకే ఉంటుంది. కాబట్టి ఈ క్షణంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో యేసు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించు. యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభు నా హృదయంలోనికి రా, ఈ రక్తంతో కడుగు, కల్వరి శిలువలోని మార్చిన రక్త దారుల ద్వారా పాప క్షమాపణ లభిస్తుంది నేను నమ్ముచున్నానని నేను అడిగినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను నీతిమంతుడుగా తీరుస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి వచ్చాడో, ఆయన చనిపోయి పాప నిమిత్తం తిరిగి లేచాడని విశ్వసిస్తారో వారికి నీతి కలుగుతుంది, నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగుతుందని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాక తన ద్వితీయ కుమారుడిగా పుట్టినవాడని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించని చెప్పి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. మార్పు నుండి బిడబడి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వారి ప్రాణము పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం? వాడు తన ప్రాణంలో ప్రతిగా ఏమి ఇవ్వగలడని లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నీ ప్రాణమును సర్వలోకాన్ని సంపాదించుకున్నావు, మేడల విద్యలో కట్టుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకు ఏమి ప్రయోజనం? ప్రభు వాక్యం నేను ప్రశ్నిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉంది? నీవు ఏ స్టేజ్లో ఉన్నావు? ఫస్ట్ స్టేజ్లో రిజెక్ట్ చేస్తే వెంటనే సంహారము, 2వ స్టేజ్లో నటిస్తూ యేసు ప్రభువులో ఉన్నానంటూ రక్షణ మార్గంలో, రక్షణ వీధుల్లో నువ్వు రాజమార్గంలో ఉన్నానని నటిస్తూ వస్తే 2వసారి కూడా దేవుడు నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కూడా నువ్వు మిస్ కావద్దు. నువ్వు యేసు ప్రభువుని ఇప్పుడే అంగీకరించు, యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభు నీ హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ బిడ్డగా మార్చను అడుగు. యేసు ప్రభు ఈ క్షణమే నీకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే స్వార్థ. నమ్ము వారందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో ఉచితంగా ఆయన నీతిమంతులుగా తీరుస్తాడని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పంటకు తిరిగి ఆ పంటకు వస్తామని గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 34వ అధ్యాయంలో ప్రభు వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రతి వాని క్రియలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ క్రియలు చేస్తే ఆ క్రియల ఫలాన్ని అనుభవించాలి. ఏ విత్తనం వేస్తే ఆ పంటను పోయాల్సి వస్తుంది. ఈరోజు రక్షణ విత్తనమై, ఆత్మీయ విత్తనమై, నిత్య జీవమైన పంటను పోయి దేవుడిని ఆశ్రయించి దీవించి నడిపిస్తాడు. లేకపోతే యుగముల మండు గుండంలో నరకాగ్నిలో కావాల్సి వస్తుంది. ఇదే రక్షణ దినం. యేసు ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు అని అడిగినప్పుడు యేసు ప్రభు తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు. నిన్ను ఆశ్రయించి దీవించి నడిపిస్తాడు. దేవునికి ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించి మీ నామ మహిమార్థమే ప్రభా ఈ వాక్యం సకల లోకంలో విస్తరింపు చేయమని, వ్యాపింపు చేయమని, నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.